या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అల్లికలు విల్లే చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా Happy days,
బ్రహ్మ మారువేషంలో కకుత్సుని పరీక్షించడానికి వస్తున్నారు. నాయన, నేను చాలా రోజుల నుండి నిన్ను గమనిస్తున్నాను. నీవు ఆ ముసలివాడిని వదిలేసి నీ జీవితం నీవు చూసుకో. ఓ మహాత్మా, ఒక మహావృక్షం నాకు చెదపట్టిందని వదిలివేయడం సరికాదు కదా. దానికి మందు వేసి పోషణ చేస్తే మరెందరికో నీడనిస్తుంది. ఆ పనినే నేను చేస్తున్నాను. నీ కర్మ. విష్ణువు కకుత్సుని పరీక్షించడానికి వస్తున్నారు. నాయన, ఎందుకు నీకు ఈ వృధాపరచన? ఆ కట్ట శ్మశానానికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. ఓ ధర్మసాక్షి, కృష్ణపక్షపు చంద్రుడు శుక్లపక్షపు చంద్రుడిగా మారినట్టు మా గురువు గారు ఆరోగ్యవంతులవుతారు. నిన్ను ఎవ్వరూ మార్చలేరు. శివుడు కకుత్సుని పరీక్షించడానికి వస్తున్నారు. నాయన, నీ కష్టాన్ని చూసి నా మనసు ఊరుకోవడం లేదు. నీకు సాయం చేద్దామని ఈ బాధ నుండి విముక్తి చేయాలనుకుంటున్నాను. ఓ బ్రహ్మన్, మీరు చేయవలసిన పని ఏమనగా, మీ ముందు ఇద్దరు వ్యక్తులు వచ్చి మా గురువుగారి నుండి నన్ను విడదీయకు ప్రయత్నిస్తారు. అలా ఎవరిని మా దైదాముల్లో కూడా రానివ్వకుండా చేస్తే అదే నాకు శిరోధార్యం. త్రిమూర్తులు కకుత్సుని ముందు ప్రత్యక్షమయ్యారు. భేషకపుత్స, బ్రహ్మ విష్ణు మహేశ్వరులమైన మేము నీ గురుభక్తిని మెచ్చినాము. మా ముగ్గురి మన్ననను నీవు పొందినావు. దీనికి ఫలితంగా మేము మోక్షాన్ని ప్రసాదిస్తున్నాము. ధన్యోస్మి త్రిమూర్తులారా, మీ మోక్షం నాకొద్దు. ఎందుకనగా మీ ముగ్గురి గురించి, మీ ముగ్గురిని సృష్టించిన ఆ పరబ్రహ్మ గురించి బోధించిన మా గురువు గారే నాకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. మరి ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మన్ననకు అవసరం లేదు. నా గురు సేవే నాకు పరమోధర్మ. ఇలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు విశ్వకర్ముడికి మరియు కకుత్సుడికి మోక్షం ప్రసాదించారు. ఆ రోజు నుండే గురు బ్రహ్మ గురు విష్ణు అనే శ్లోకం ఉద్భవించింది. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకానికి గల అర్థం పరమార్థం అందరికీ అర్థమైంది అనుకుంటున్నాం. వైరాగ్య సామ్రాజద పూజనాభ్య నమో నమః శ్రీ గురు పాదుకాభ్య. అంటే ఆయన పాదాలు సేవించాలి. అటువంటి సత్కారాన్ని మన పాఠశాల ప్రాంగణంలో గురువుకి వందనం అనే శీర్షికతో ఈ సుదినం నాడు జరుపుకోబోతున్నాం. ఈ పాఠశాల యశస్సు కోసం ఎంతోమంది గురువులు అహర్నిశలు కష్టపడ్డారు. అందులో ఎక్కువ సీనియారిటీ ప్రకారంగా కొంతమంది గురువులని ఈరోజు మనం గురువందన కార్యక్రమాన్ని జరుపుకోబోతున్నాం. నేర్పాలంటే అంతే కష్టం. మ్యాథ్స్ అంటే భయపడే విద్యార్థులు సైతం ఆసక్తిని పెంపొందిస్తూ ఉన్న ఉపాధ్యాయులు మన సంధ్యా మేడం. సంధ్యా మేడంని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం.
సంజయ్ మేడం BA MED కంప్లీట్ చేశారు. ఆవిడ పుట్టిన తారీఖు 28/1983. మేడం 1/6/2028 నాడు మన పాఠశాల ప్రాంగణంలో జాయిన్ అయ్యారు. మొత్తం 17 సంవత్సరాల సర్వీస్ మన పాఠశాల ఉన్నతికి మేడం దోహదపడ్డారు. మీ కర్తవ్య ధ్వనులతో గురువుకి వందనం ఏ విధంగా జరుపుకోవాలో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మీ కళ్ళకు ముందు తీసుకొస్తాం. గురువు అంటే అంధకారాన్ని దూరం చేసే వ్యక్తి. సోషల్ అటువంటి సబ్జెక్ట్ని తనకున్న చిత్రలేఖన నైపుణ్యంతో ఎంతో కష్టంగా ఉండే మ్యాథ్ పాయింట్స్ని విద్యార్థులకు ఈజీగా అర్థమయ్యే రీతిలో బోధించగల నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయురాలు వన్ అండ్ ఓన్లీ పద్మావతి గారు. పద్మావతి మేడం MA MED కంప్లీట్ చేశారు. తన పుట్టిన తేదీ 15/4/1980. ఈ పాఠశాలలో 12/6/2009లో జాయిన్ అయ్యారు. మొత్తం 17 ఏళ్ల సర్వీస్.
మీద మమకారంతో ఇంగ్లీష్లో పట్టు సాధించి మన ఎంఎస్ఆర్లో ప్రతి ఒక్క విద్యార్థిని స్పోకెన్ ఇంగ్లీష్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే విధంగా కృషి చేస్తున్న డైనమిక్ అండ్ ఎనర్జెటిక్ పర్సన్ మన ఫాతిమా గారిని ఆహ్వానిస్తుంది. ఆలియా ఫాతిమా MA BCom BE, పుట్టిన తేదీ 11/9/1976. స్కూల్ పాఠశాల ప్రాంగణంలో జాయిన్ అయిన తారీఖు 17/8/1999. 26 ఇయర్స్గా ఫాతిమా మ్యామ్ ఈ స్కూల్లో సర్వీస్ చేస్తున్నారు. ఇంకొక గొప్ప విషయం, జిల్లా స్థాయిలో ఇంగ్లీష్ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా మేడంకి అవార్డు కూడా వచ్చింది. మన దేశ చరిత్ర గురించి విద్యార్థులు తెలుసుకోవడానికి ఫాతిమా మ్యామ్ సందేశాన్ని ఇస్తుంది. Thank you for your appreciation, children. Really, I am grateful to our management for recognizing me in this auspicious occasion. Thank you very much. థ్యాంక్ యూ ఫాతిమా మ్యామ్. మీరు ఇంకా ఎన్నోసారి ఇంకెన్నో సంవత్సరాలు సర్వీస్ చేసి దినదినాభివృద్ధి చేయాలని కోరుకుంటాం. మన దేశ చరిత్ర గురించి విద్యార్థులు తెలుసుకోవాలంటే ఒకే ఒక్క సబ్జెక్ట్ సోషల్. విజయవాడలో బెంజ్ సర్కిల్ ఎంత ఫేమస్, మన ఎంఎస్ఆర్ స్కూల్లో బోధించడంలో బెంజమ్మ అంతే ఫేమస్ అనడంలో అతిశయోక్తి లేదు. అటువంటి మన బెంజమ్మని వేదికగా ఆహ్వానిస్తున్నాం. బెంజమ్మ MA BE 10/8/1978లో జన్మించారు. మొత్తం 21 సంవత్సరాలు స్కూల్ పాఠశాలకి విశేషంగా కృషి చేశారు. ఆయన జాయిన్ అయిన తారీఖు 28/6/2004.
ఒక ఉర్దూ విద్యార్థికి తెలుగులో 100కి 100 మార్కులు తెప్పించిన ఘనత మన తెలుగు ఉపాధ్యాయురాలు గారికి. ఆవిడ ఎవరో కాదు, మన అందరి మనసును దోచుకున్న ఈలా సుజాత గారు. ఈలా సుజాత గారు MA, BCom, MED. పుట్టిన తారీఖు 24/12/1979. పాఠశాలలో 10/6/2010లో జాయిన్ అయ్యారు. రాజేంద్ర మ్యూజిక్. జీవశాస్త్రంలో ఉత్తీర్ణత చేసి మరి అందరిలో MBBS సైడు డాక్టర్ గాను తయారు చేసిన మన ఆసిఫ్ మ్యామ్ని ఈరోజు మనం సత్కరించుకోబోతున్నాం. మొత్తం మేడం యొక్క ఎక్స్పీరియన్స్ 21 సంవత్సరాలు MSR స్కూల్లో. మనం ఒక భాష నేర్చుకోవాలి అంటే ఆ భాషకు సంబంధించిన సౌండ్ని స్పష్టంగా పలకాలి. ఇంగ్లీష్ భాషకి ప్రాణం ఫోనిక్ సౌండ్స్. విద్యార్థులు ఫోనిక్ సౌండ్స్ని సాధన చేస్తే ఇంగ్లీష్ను ఈజీగా నేర్చుకోవచ్చు అనే మార్గంలో స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉచ్చరిస్తూ నేర్పిస్తూ స్మైలింగ్ పర్సన్ మన ప్రైమరీ వైస్ ప్రిన్సిపల్ చాముండేశ్వరి గారిని వేదికపైకి ఆహ్వానిస్తుంది. మేడం క్వాలిఫికేషన్ MA BD. మేడం పుట్టిన తారీఖు 1/12/1984. మేడం జాయిన్ అయింది 18/7/2019.
మన గురువులందరికీ ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతో మన ఆనందాన్ని జరుపుకుందాం. ఈ గురు పౌర్ణమి పురస్కరించుకొని తమ విలువైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ప్రెసిడెంట్ మట్టి సుబ్బారావు గారిని కోరుచున్నాం. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురువు గారిని కూడా దేవుడితో సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు మీరు చేసే కార్యక్రమం అదే. అందరినీ మీ గురువుని సత్కరించడానికి చాలా సంతోషం. అలాగే ఈ సందర్భంగా మీరు మీ అమ్మల్ని రోజు మీ అమ్మగారికి నాన్నగారికి రోజు దండం పెట్టి రావాలి. అది సంస్కారం మీకు తెలియపడుతుంది. అందుకని ఆ కార్యక్రమం కూడా రోజు మీ అమ్మగారికి బాధాబంధనం చేసి మీ స్కూల్కి వెళ్ళండి. మీరు బాగా చదువుకోండి. ధన్యవాదాలు సార్. అసలు గురువు ఎందుకు వందనం చేయాలి? దానికి మూలంగా లాభం ఏంటి? మన పురోగతికి ఏ విధంగా దారి చూపుతుంది తెలుపుటకు మన ఎంఎస్ఆర్ విద్యార్థులు నృత్య రూపకంలో మీ ముందు ప్రదర్శించడానికి ఇచ్చేస్తున్నారు. దీనికి మీ కరతాళతనంతో స్వాగతం చెబుదాం.
వ్యాసుడి కన్నా కన్న తల్లి ప్రథమ గురువుగా మనకి అందరికీ విడిపోయింది. ఇప్పుడు గురువుకి వందనాన్ని ఇంతకుముందు చూశారు. ఇప్పుడు తల్లికి వందనం, ఎందుకంటే తల్లే మనకి ప్రథమ గురువు. అటువంటి తల్లికి వందనాన్ని మన పాఠశాలలో ఇప్పుడు జరుపుకోబోతున్నాం. 8th క్లాస్ శృతి వాళ్ళ అమ్మగారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. మరి ఒక తల్లి గారికి ఇప్పుడు మనం వందనం చేసుకోబోతున్నాం. 8వ తరగతి చదువుతున్న కౌశల్ వాళ్ళ అమ్మగారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे प्रभजिष्णवे। ఎవరి గురించి ఈ గురు పౌర్ణమి జరుపుకుంటున్నామంటే, గురు పౌర్ణమి అనగా వేదవ్యాసుడు పుట్టినరోజు. వేదాలలో చెప్పబడిన ఈ వేదవ్యాసుడు ఎవరు అనగా
వేదాలను వ్యాసం చేసినవాడు, అనగా విభజన చేసినవాడు. ఈయనే బాదరాయణుడు, కృష్ణద్వైపాయనుడు అని పిలువబడతారు. వ్యాసుడు జగత్తుకు చేసిన మేలు అనిర్వచనీయం. అనంతమైన 3 వేదాలను 4 భాగాలుగా ఋక్, యజుర్, సామవేదం, అధర్వణ వేదాలుగా మార్చబడ్డాయి. దీంతో పాటు పంచమ వేదంగా పిలువబడే మహాభారతాన్ని, భాగవతాన్ని, అష్టాదశ పురాణాలను ఆయనచే లిఖించబడ్డాయి. శ్రీకృష్ణుడు చే చెప్పబడిన భగవద్గీతను 4 మహాపురుషులు మాత్రమే విన్నారు. వారు అర్జునుడు, హనుమంతుడు, సంజయుడు మరియు వ్యాస భగవానుడు. వ్యాస భగవానుడు ఆ గీతా మహత్యాన్ని తరతరాలకు అందించేందుకు వినాయకుడి సహాయంతో లిఖితపూర్వకంగా రచించబడినది. అదేవిధంగా సప్త చిరంజీవులైన హనుమంతుడు, అశ్వత్థాముడు, బలిచక్రవర్తి, వేదవ్యాసుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, అలా సప్త చిరంజీవుల్లో ఒకరైన వేదవ్యాసుడు గురుస్థానంలో ఉండి ప్రతి గురు రూపంలో మనకు సాక్షాత్కరిస్తున్నారు. అలాంటి వేదవ్యాసుని స్థానంలో ఉన్న ఈ గురుమూర్తులను మన భక్తి గౌరవాలతో పూజిద్దాం. బోధించడం ఒక ఎత్తు అయితే ఆ బోధన సరైన పద్ధతిలో పెట్టడం మరి ఒక ఎత్తు. శీలతే శోభతే విద్య అన్నారు మన పెద్దలు. దీనికి అర్థం విద్య వినయం ద్వారా శోభిస్తుంది. దీనికి 100కి 100% మన పాఠశాలలో ఆచరించాలి. దిశానిర్దేశం చేసే దానికి అనుగుణంగా ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తూ ఎప్పుడు విద్యార్థులు తల్లిదండ్రులలో అందుబాటులో ఉంటూ తన చెరగని చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ తనకంటే ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న మమతలతల్లి ఎవరో కాదు, మన శ్యామలాన్న. పలకరి జన్మలకు కురివిప్పిన నెమలి కొంచెం ఎంత అందంగా ఉంటుందో ప్రశాంతంగా ఉంటుంది. అంతటి ప్రశాంతత తన ముఖవక్షస్సులో నిలుపుకుని స్మైలింగ్ అండ్ చార్మింగ్ పర్సనాలిటీ మన శ్యామలా మ్యామ్ గారిని లెటర్స్ వెల్కమ్. శ్యామలా ఎంఏ ఎడ్యుకేషన్, ఎంఏ ఇంగ్లీష్, బీఈడి చేశారు. పుట్టిన తేదీ 12/10/1981. టీచర్గా 2012వ సంవత్సరంలో ఎంఎస్ఆర్ స్కూల్లో జాయిన్ అయ్యి 2016లో హెచ్ఎంగా పదోన్నతి పొందారు. కమిటీ సభ్యులు కూడా పైకి రావాల్సిందిగా కోరుచున్నాను. మేడం, పోలీస్ స్టేషన్ ప్రయత్న టీచర్లు పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఫాతిమా మ్యామ్, ఆసిఫ్ మ్యామ్, సార్.
శ్రీ గురుభ్యో నమః. సో ఇవాళ రోజున మా అందరికీ గురువైన యశ్వ సార్ని తలుచుకోవాలి. సో ఆయన పుణ్యమే మేమందరం ఇవాళ రోజున ఇలా ఉన్నాము అంటే, సో మా అందరి గురువు ఆయన. ఒక్కసారి ఆయనకి మీరు మీ కర్తాల ధ్వనులతో మనందరికీ ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకునేలాగా ప్రార్థించండి. థ్యాంక్ యూ. సో ఇవాళ కొంతమంది సీనియర్ టీచర్స్ని మనం ఫెలిసిటేట్ చేసుకున్నాం. టీచర్స్ డే ఉంది. టీచర్స్ డే ఉన్నా కూడా ఇవాళ ఎందుకు చేశామంటే, ఒక టీచర్ 20 years నుంచి ఒక సంస్థలో సర్వీస్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ. 32 years 33 years కంప్లీట్ అయింది మన ఎంఎస్ఆర్ స్కూల్ పెట్టి. యాక్చువల్లీ ఇవాళ జయంతి మ్యామ్ని మనం ఫెలిసిటేట్ చేసుకోవాలనుకున్నాం, మేడం లేరు. అలాగే పద్మజ మేడంని కూడా అనుకున్నాం, తర్వాత రమాదేవి గారిని కూడా అనుకున్నాం. ఒక్కొక్క బ్లాక్లో నుంచి ఒక్కొక్క టీచర్ని సెలెక్ట్ చేసుకున్నాం. బట్ వాళ్ళిద్దరూ మనకు అందుబాటులో లేరు. బట్ మిగిలిన టీచర్లందరూ కూడా దాన్ని స్పోర్టివ్గా తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పటికే చాలా టైం అయింది. నెక్స్ట్ ఈవెంట్కి పీఈటీస్ని రెడీ చేయమని చూస్తున్నాం. పేరెంట్స్ గేమ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ లీడింగ్ ద టీమ్ ఆఫ్ నాగేంద్ర గారు ఫర్ గివింగ్ ఎ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ టుడే. సో కక్కుత్సుడు అనే ఒక స్టూడెంట్ని ఇంట్రడ్యూస్ చేసి గురు బ్రహ్మ గురు విష్ణు అనే ఒక శ్లోకం ఎలా ఉద్భవించింది అనే ఒక నాట్య రూపాన్ని డ్రామా నాటక రూపాన్ని మనకి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద స్టూడెంట్స్ యూ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ ద సాంగ్, డాన్స్ అండ్ ద డ్రామా పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ ఆల్ will come out to the dais, we will have a big one. And now PTs, please bring the students to go in a line to their respective classes as per the second period. స్వస్తి.